ఆయన కరువుతో బాధపడుతున్న ఒక పేద రైతును కలిశారు. రైతు ముఖంలో నిస్సత్తువ స్పష్టంగా ఉంది. అప్పాజీ వజ్రాన్ని చూపిస్తూ, అయ్యా, ఈ వజ్రం బదులు మీరు నాకు ఏమివ్వగలరు అని అడిగారు. రైతు బాధగా నవ్వి, అయ్యా, మా పొలాలకు నీరులేదు, నాకు తిండిలేదు. ఈ మెరిసే రాయిని నేను ఏం చేసుకుంటాను? దీని బదులు నాకు ఒక దోసిలి ధాన్యం లేదా ఒక చెంబు నీరు ఇవ్వగలరా అన్నాడు. అప్పాజీ తిరిగి కొలువుకు వచ్చి రాయగారితో ఇలా అన్నారు. మహారాజా, ఈ వజ్రం విలువ ధనంలో కొలవలేనిది కావచ్చు. కాని కరువులో ఉన్న ఒక మనిషికి కడుపు నింపే ఒక దోసిలి ధాన్యం దీనికన్నా ఎంతో విలువైంది. నిజమే అప్పాజీ, ధనంలో లేదు, జీవితావసరాలలో ఉంది అసలు విలువ. వజ్రం కేవలం కంటికి మెరుపు, ధాన్యమే జీవితం. ఈ జ్ఞానం వజ్రం కంటే గొప్పది అన్నారు రాయగారు. అందరూ అప్పాజీ తెలివిని మెచ్చుకున్నారు.